కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ 4వ వార్డ్ కౌన్సిలర్ యువ నాయకుడు బొదిరెడ్డి గోపాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోపి అభిమానులు పలు చోట్ల కేకులు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానంలో సుమారు 56 మంది యువత రక్తదానం చేశారు. భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్కూల్ యందు చిన్నారులకు అన్నదానం చేశారు. ఏలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మూది నారాయణ స్వామి, ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, పెండా శ్రీను, అనంతరపు రాజు, జొన్నాడి వీరబాబు, వైభోగుల సుబ్బారావు, బేలాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ వచ్చారు. ఓకే ఓకే అలాగే కొద్దిగా ఓకే పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఎంపీ వంగాగీతను నియమించడాన్ని నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అసమ్మతిని, ఆవేదనని వ్యక్తం చేశారు. శనివారం ఉదయం పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకుని పీఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గడప గడపకు వంటి కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిర్వహించిన పెండెం దొరబాబును కాదని వంగాగీతకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించడం సరికాదని వారి ఆవేదన వ్యక్తం చేశారు. పీఠాపురం నియోజకవర్గం ప్రజల యొక్క ఆకాంక్షలను, అభిప్రాయాలని తెలుసుకుని ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఇన్ఛార్జిగా నియమించాలని, ఆయనకి సీట్ ఇస్తే మళ్లీ ఎమ్మెల్యే చేసుకుంటామని, వైఎస్ఆర్ పార్టీ మీద ఎప్పుడూ అభిమానం, ప్రేమ ఉంటుందని తమ అభిప్రాయాలను తెలిపారు. పీఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు పెండెం దొరబాబు గారిని మారుస్తున్నట్టుగా, కొత్తగా ఇన్ఛార్జి నియమిస్తున్నట్టుగా అధిష్టానం ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ మీడియాలో వస్తున్న వార్తలు తెలుసుకుని నియోజకవర్గ కార్యకర్తలంతా కూడా ఈరోజు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. దీని మీద కార్యకర్తలంతా కూడా గత 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని 2 దఫాలు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాటుపడిన తీరు, ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన కష్టపడిన తీరు, ఆయన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఆయన చాలా కష్టపడి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగిన తీరు చూసి అంతా కూడా కలత చెందుతూ ఉన్నారు. ఇంత కష్టపడిన వ్యక్తిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈ వార్తలు. అండి, నేను ఈ పిఠాపురం పెండెం దొరబాబు గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఆగని ప్రభాకరరావు అండి. నేను శ్రీ కుక్రేశ్వర దేవస్థానం చైర్మన్ని.
మేము నిన్న ఈవేళ మీడియాలో చూసిన వార్తలు గురించి స్పందిస్తున్నాను. దొరబాబు గారిని ఎంపీ కింద పంపిస్తారు, ఈ నియోజకవర్గానికి వేరే వాళ్ళు ఇన్ఛార్జ్ చేస్తారనేసి తెలిసి వచ్చింది. ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా పెండెం దొరబాబు గారు ఈ 9 సంవత్సరాల నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉండి పార్టీని అధికారం లేనప్పుడు కూడా ఎంతో కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి దొరబాబు గారు. ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వరు అన్న తెలిసిన విషయం ఇది కానీ నిజమైతే ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రతి గడపకి చేర్చి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని ఎంతో బలోపేతం చేసిన పెండెం దొరబాబు గారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగినా సరే నేను ఒక కార్యకర్త కింద దీన్ని స్పందిస్తూ ఈ పార్టీకి కానీ లేకపోతే నా పదవికి కానీ రాజీనామా చేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా అధిష్టానం వారు ఈ నియోజకవర్గంలో ఉన్న అందరినీ కూడా పార్టీ కార్యకర్తలందరినీ కూడా అభిప్రాయం తెలుసుకుని మరొక మారు దీని మీద పునఃసమీక్షించుకోవాలనేసి కోరుచున్నాను. గత 2-3 రోజులుగా మన పిఠాపురం ఇన్ఛార్జ్ మార్పుపై వస్తున్న వదంతులుగానే ఉంచి మన శాసనసభ్యులు పెండెం దొరబాబు గారిని మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ 2024 ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గత సెంటిమెంట్ని తిరగరాయడం జరిగింది. అయినా ఇప్పుడు పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అవుతే అధికారం రాష్ట్రం ఉండేది కాదు. అటువంటి దాన్ని తిరగరాసి పిఠాపురం నెగ్గితే రాష్ట్రంలో కూడా వస్తుందని చెప్పేసి నిరూపించడం జరిగింది. ఇంత జనసేన వేవ్ని తట్టుకుని ఒక్క కాపు నాయకుడు కూడా బయటకు పోకుండా అందరినీ కూడా కాసుకుంటూ వచ్చి రావడం జరిగింది. ఇదంతా కూడా పార్టీ దృష్టిలో పెట్టుకుని రేపొద్దున్న జనసేన టీడీపీ కలిపి వస్తున్నాయి. ఇక్కడ కాపులను అందరినీ కలుపుని పోయే మంచి నాయకుడు, మంచి లక్షణాలు ఉన్న నాయకుడు కాబట్టి నిజంగా పార్టీ కార్యకర్తలకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే పార్టీ వాళ్ళ కార్యకర్తలకి అందరూ కూడా అసంతృప్తితో అటువంటి కార్యకర్తలు కూడా ఈయన పుచ్చుకుంటూ వచ్చి మళ్ళీ ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల మిమ్మల్ని పట్టించుకోకపోవడం జరిగింది. రేపొద్దున మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు సీఎం అవుతే కార్యకర్తలందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి మనోధైర్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది మన శాసనసభ్యులు. అటువంటి శాసనసభ్యుల్ని మళ్ళీ ఇంకొకసారి మన ఎమ్మెల్యేగా చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో ఆలోచించి ఇంకొకసారి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ దొరబాబు గారిని పెట్టవలసిందిగా కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతంలోని ప్రజలకు చేరవేయాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని కేంద్ర కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు సోంప్రకాష్ తెలిపారు. శనివారం కరప మండలం నడకుదురులో గల కుస్మా సత్య ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షత వహించగా కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేయడంలో భాగంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. इसके लिए उन्हें देश की महिला सशक्तिकरण, आर्थिक समावेश एवं तकनीक other senior party members, party leaders. अब तक 1,80,00,000 योगदान देने का संकल्प लिया है. We have to take a pledge. We have to take oath to make India developed country. Viksit Bharat by 2047. We are to take oath that we will work in this regard. Central government of India has started many schemes for the welfare of people. We have come here to tell the scheme to reach you. The scheme which we have launched, and also to make available the scheme which have not received the benefit of the scheme. I request you to all of you to take benefit of this occasion. Those people, those persons who have not taken the benefit of the scheme, they must enroll here. Take benefit. People are here. Health department. Other all departments are here. You can take benefit of the scheme. Maybe the Aadhaar card, maybe Ayushman card, or other scheme. You can enroll and take benefit of the scheme.
Government of India has started many schemes. You all know that 80 crore people are there to take benefit of the free. Viksit Bharat program కింద ప్రధానమంత్రి గారు 16 మెంబర్ది మొదలు పెట్టారు. ఊరికే ప్రతి ఊర్లో ఈ వ్యాన్ మన ఐసీ వ్యాన్ వెళ్ళి మన జిల్లాధికారులందరూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరెవరో మిగిలిపోయి ఉంటే అర్హత ఉన్నా కూడా వాళ్ళకి రాకపోవడం ఉంటే వాళ్ళకి నమోదు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఊరవాసులందరికీ దీని గురించి అవేర్నెస్ చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో కొన్ని చోట ఈ స్కీమ్స్ రాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. సో డోర్ స్టెప్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్కే ప్రభుత్వం వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా మీకోసం ముఖ్యంగా చూస్తే మనకి సాన్ క్రెడిట్ కార్డ్స్ లో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. బ్యాంక్ వారు కూడా ఇంకా ఎగ్జిబిషన్ పెట్టారు. దానికి సంబంధించి లోన్స్ మన డ్వాక్రా గ్రూప్ సంబంధించి బిజినెస్ సంబంధించి ఎవరికి కావాలంటే తప్పకుండా మీరు దీన్ని సద్వినియోగం చేయాలి. దాంతోపాటు మీ ఫ్యామిలీ మీ సొసైటీలో కూడా ఎవరైనా ఈ ప్రభుత్వ పథకాలను మిగిలిపోయి ఉంటే అనుకున్న వాళ్ళు కూడా ఈ క్యాంప్లో ఉన్న అధికారులతో మీరు కాంటాక్ట్ అయ్యి దాన్ని కూడా నమోదు చేయాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం విడుదల పురస్కరించుకుని క్షత్రియ పరిషత్ రోటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ పరిషత్ పాలకవర్గ జనరల్ సెక్రటరీ దిలీప్ వర్మ మాట్లాడుతూ తెలుగు చిత్ర రంగాన్ని ప్రపంచం వైపు చూసేలా చేసిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానులు సామాజిక రంగంలోనూ కీలక సమాజ సేవలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రభాస్ నటించిన సలార్ చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆశించారు. తెలుగు చిత్రరంగ పరిశ్రమలో ప్రభాస్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, అలాగే ప్రభాస్ అభిమానులుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో అంతే ఖ్యాతిని కీర్తిని సంపాదించడం ప్రభాస్ అభిమానులకే సొంతమన్నారు. క్షత్రియ పరిషత్ మహిళా విభాగం అధ్యక్షురాలు పి పార్వతి మాట్లాడుతూ ప్రభాస్ సినిమా సలార్ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ అధిక సంఖ్యలో అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షులు తూరంగి బుజ్జి, ట్రెజరర్ మూర్తిరాసు, సుమారు 200 మంది ప్రభాస్ అభిమానులు రక్తదానం చేశారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ వైద్యులు డాక్టర్ కామరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. క్షత్రియ పరిషత్ కాకినాడ గాంధీనగర్ వారు బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభాస్ సినిమా సలార్ మూవీ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఇది చాలా విజయవంతంగా చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వారందరికీ నా కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మార్నింగ్ టు ఆల్. యువి కృష్ణరాజు గారు మరియు ప్రభాస్ యొక్క అభిమానులు మరియు క్షత్రియ పరిషత్ కాకినాడ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్కి సంబంధించి బ్లడ్ డొనేషన్ క్యాంపు చాలా భారీ ఎత్తున ఇక్కడ క్షత్రియ పరిషత్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం అయింది. దీనికి మా అధ్యక్షులు బుజ్జి గారు, సెక్రటరీ వర్మ గారు కూడా, కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలతో ఎంతోమంది డోనర్స్ వచ్చి ఈ రోజున దిగ్విజయంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అంటే ఈ బ్లడ్ని రోటరీ బ్లడ్ బ్యాంక్ వారు కొంచెం బాగా పూర్ పీపుల్ ఎవరున్నట్లయితే ఉచితంగా ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. చాలా నామినల్ ఫీజుకే వాళ్ళు స్టెరిలైజేషన్కి సంబంధించి మాత్రం ఫీజు కలెక్ట్ చేసి ఎంతోమందికి బ్లడ్ని వాళ్ళు సప్లై చేసి ఎంతో అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్ని ఎంతోమందిని బతికించడానికి ఈ బ్లడ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఇండైరెక్ట్గా మనం ప్రాణదాతగా కూడా మనం ఉపయోగపడుతున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా కండక్ట్ చేసినందుకు మా క్షత్రియ పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున ఈ డొనేట్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. దీనికి ఏం చేద్దంటే ప్రభాస్ సినిమా సలార్ 22వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీ రిలీజు కొంత పార్ట్ చూపించడం జరిగింది. దాని అంతా కూడా దిగ్విజయంగా ప్రభాస్ యొక్క అభిమానులు అందరూ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చే దీన్ని దిగ్విజయంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పూర్తి చేయడం వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతంలోని ప్రజలకు చేరవేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యం. కరప మండలం నడకుదురులో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి సోంప్రకాష్. జగన్ అరాచక పాలనను గద్దె దించేందుకు కలిసి పోరాడదాం. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. నాటికి ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి. ప్రకృతి స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి సుబ్బరాజు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.